ఏపీ హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారు కొంతమంది దుండగులు. నల్లజర్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ప్రచారం ముగించుకుని వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు వనిత. అయితే అదే సమయంలో డీజే వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసుకున్నారు. నల్లజర్లో ప్రెసిడెంట్ భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ చంటి నడి తెలుసుకుందాం. కాకినాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ చంటి, ఏంటి ఈ గొడవ? ఏంటి వనిత మీద అంత దాడి చేయడానికి కారణం ఏంటి? పోలీసులు ధృవీకరించారా? ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 10 గంటలకు భోజనం చేసుకున్న సమయంలో టీడీపీ నాయకులు దాడి చేశారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాడి ధ్వంసంలో వాహనాలు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. బయట ఉన్న రూల్స్ సైతం ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు చూడకుండా, అయితే మహిళలను కూడా చూడకుండా ఇంతటి దాడులు చేయడం పట్ల హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి దాడులు చేయడం టీడీపీ నేతలకు లేదని హోంమంత్రి స్పష్టం చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ చంటి. గంట లేకుండా మాదేనండి క్యాటరింగ్ వచ్చినాడు. చెప్పండి